కంచి గచ్చిబౌలి భూముల వ్యవహారంలో వైఫల్యం ఎక్కడ జరిగిందనే దానిపై ఆరా తీస్తోంది సర్కార్. 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయినా సోషల్ మీడియా తప్పుడు ప్రచారానికి కారకులు ఎవరనే దానిపై తేల్చే పనిలో పడింది. గత ప్రభుత్వం అదే ఏరియాలోని సర్కారీ భూములను అమ్మినా, ప్రైవేటు సంస్థలకు ఇచ్చినా, హైరైజ్ బిల్డింగ్లు నిర్మించినా రాని వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు వస్తుంది అనే దానిపై కసరత్తు చేస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని కంచె గచ్చిబౌలి భూములపై గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదం 400 ఎకరాల భూమిపై విపక్షాలు చేస్తున్న ప్రచారంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఎక్కడ తప్పిదాలు జరిగాయి, ఎవరి ప్రమేయంతో రాద్ధాంతం జరిగిందన్న వాటిపై ఆరా తీస్తోంది. అన్ని కోణాల్లో కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కాంగ్రెస్కు కొంత అనుబంధం ఉంది. గతంలో జరిగిన కొన్ని ఉద్యమాల్లో రాహుల్ గాంధీ స్వయంగా పాల్గొనడంతో విద్యార్థుల్లో సదాభిప్రాయం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ దగ్గరలో ఉన్న కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిపై రాద్ధాంతం జరుగుతోంది. కొన్ని రాజకీయ పార్టీలు వర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టాయన్న ఆరోపణలున్నాయి. అసలు సర్కారీ భూముల విషయంలో ఎందుకు తప్పుడు ప్రచారం జరిగింది, ఇందులో అధికారుల వైఫల్యం ఏమైనా ఉందా అనే కోణంలో కసరత్తు మొదలుపెట్టింది సర్కార్. ఫారెస్ట్ భూములని తప్పుడు ప్రచారం చేస్తున్న అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఎందుకు అలర్ట్ కాలేదు అనే దానిపై చర్చ జరుగుతోంది. కంచె గచ్చిబౌలి భూములపై కొంత బ్రేక్ పడినా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చే పనిలో ఉంది ప్రభుత్వం.